ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమ. భగవాన్ రమణులు ఏం చెప్తారంటే, అనుభవంలోకి వచ్చాక ఇంతకంటే దగ్గరగా ఏదీ లేదు అని అనిపిస్తుంది అంటారు. అంటే స్వరూప జ్ఞానము ప్రకటితమయ్యాక, అనుగ్రహంతో ఆ యొక్క దేహాత్మ బుద్ధిలోంచి విడుదల పొందాక, అరే ఇంత దగ్గరగా ఏదీ లేదే అన్న స్థితి కలుగుతుంది. ఇంత దగ్గరగా ఉన్న వస్తువుని వదిలిపెట్టి, అరే ఎక్కడో వెతుకుతున్నాము, ఇంత దగ్గరగా ఏదీ లేదే, మనస్సుని బయటికి పంపించేసి బహిర్ముఖం చేసి ఆ చైతన్యాన్ని వెతకటం, ఎక్కడో ఉంది అని వెతకటం ప్రారంభిస్తే నువ్వు కోటి జన్మలు కూడా వృధాయే అంటారు రమణులు. ఎవరైతే ఆ మనస్సుని ఆ అంతర్ముఖమయ్యి లోచూపు కలిగి ఉంటారో, మనస్సుకి అంతర్దృష్టిని కలగజేసి మనస్సుని అంతర్ముఖం చేసి ఆ వస్తువుని లోపలే అతి దగ్గరగా నీ హృదయానికి దగ్గరగా ఉంది కాబట్టి నీవు గనక ఆ లోపల అన్వేషిస్తే నువ్వు చేసే ప్రతి పని, దానికోసం చేసిన ప్రతి ప్రయత్నము వృధా కాదు అంటారు రమణులు. అంటే నీ మనస్సుకి లోచూపు కలిగించి లోపలికి తిప్పి ఆత్మానుభవం కలగజేయడానికి నువ్వు చేసే ఏ ప్రయత్నము, అంటే ఎటువంటి చిన్న ప్రయత్నమైనా అది వేస్ట్ అవ్వదు అంటారు. నీవు బయటికి మనస్సును ఎక్కడో పంపించేసి ఎక్కడో ఉన్నాడు అని నీవు ఎంత వెతికినా, కోటి జన్మలు ఎత్తినా సరే నీకు అది దొరకదు. నీ ప్రయత్నమంతా బూడిదలో చేసిన పన్నీర్ అవుతుంది అంటారు రమణులు. అలాగే నువ్వు చేసే అన్వేషణ, అంటే నీ మనస్సుకి లోచూపు కలిగించినప్పుడు, అంతర్ముఖమైనప్పుడు, నిశ్చల స్థితిని అలవాటు చేసిన ఏ చిన్న ప్రయత్నమైనా సరే అది నీకు సహాయకారిగా ఉంటుంది. ఇప్పుడు మీరు పూజ గదిలో పూజ చేస్తున్నారు, దీపం వెలిగించారు. ఆ దీపము వెలిగించినప్పుడు ఆ పూజ గదిలో ఆ పక్కన ఉన్న కిటికీ ద్వారా ఆ గాలి లోపలికి వచ్చి ఆ దీపాన్ని కదిలిస్తూ ఉన్నది. అంటే ఎప్పుడైనా సరే అది కొండెక్కే ప్రమాదం ఉంది, అది నిశ్చలంగా ఉండట్లేదు. ఆ గాలి వచ్చి ఆ దీపాన్ని కదిలిస్తూ ఉంది. ఎప్పుడైతే మీరు ఆ కిటికీని మూసేశారో వెంటనే ఆ దీపము నిశ్చల స్థితికి వస్తుంది, కదలని స్థితికి వస్తుంది. అంటే అలాగే మీ మనస్సు కూడా బహిర్ముఖం అవుతున్నప్పుడు, అంటే లోపల ఆ ఆలోచనలతో నీ మనస్సు ఎప్పుడూ కదలికలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే మీకు ప్రపంచము, వస్తువులు, ఇతరులు, వాళ్ళతో ఐక్యమవటము, వాళ్ళతో తాదాప్యం చెందటము అలవాటైపోయింది జన్మల నుంచి. అంటే నీ మనస్సు ఎప్పుడు బయటకి తొంగి చూస్తుంది, ఎప్పుడూ స్థిరంగా ఉండట్లేదు. భగవంతుడు బయటెక్కడో ఉన్నాడని మీరు వెతుకులాట ప్రారంభిస్తున్నారే కానీ భగవంతుడు అంటే ఎవరు, అసలు భగవంతుడి యొక్క స్వరూపం ఏంటి అని మీరు విచారణ చేయట్లా. భగవాన్ రమణులు చెప్తున్నారు, మీరు బహిర్ముఖం అవుతే ప్రపంచం తోస్తుంది, మీరు అంతర్ముఖమైతే మీ స్వరూపంగా ఉంటారు అంటారు. అంటే దీని అర్థము, ఆలోచనలతో మీరు బయట ప్రపంచంలో తొంగి చూస్తూ ఉన్నారు కాబట్టి అది ఎప్పుడూ నీ మనస్సు నిశ్చల స్థితికి రాదు. ఎప్పుడైతే ఆ పూజ గదిలో మీరు కిటికీ మూసేశారో అప్పుడు ఆ గాలి లోపలికి చొరబడకుండా వెంటనే ఆ దీపము నిశ్చల స్థితికి వచ్చింది. అలానే మీ మనస్సు యొక్క కిటికీని మూసేస్తే బయట ఉన్న ఆ యొక్క ప్రాపంచిక విషయాలు మీ లోపలికి చొరపడకుండా, ఎప్పుడైతే మీరు ఆ మనస్సు అనే కిటికీని మూసేసినప్పుడు అది వెంటనే నిశ్చల స్థితికి వస్తుంది. ఎందుకంటే శంకరులు కూడా చెప్తారు, నిశ్చల తత్వే జీవన్ముక్తి అని. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ప్రయత్నం అంటూ ఏదీ లేదు. కాకపోతే ఈ జీవుడు తన కర్తవ్యము ఇదిగా ఉండటం కాదు, నిశ్చలంగా ఉండటమే ఇక్కడ పద్ధతి అంటారు రమణులు. మాత్రము మూల్యము చెల్లించక తప్పదు. కాబట్టి మనస్సుని నిశ్చల స్థితికి రావటానికి నువ్వు ఏ ప్రయత్నమైనా చెయ్యాలి, ఏ మార్గమైనా ఎంచుకో. అది జ్ఞాన మార్గమైన, విచారణా మార్గమైన, భక్తి మార్గమైన, మరి ఏ ఇతర రాజయోగ మార్గములైనా సరే ఇవన్నీ నిశ్చల స్థితికి, నిశ్చలానికి దారి తీస్తాయే తప్ప మనోనాశనానికి దారి తీయవు.
కాబట్టి మనోనాశనము కేవలము ఆత్మ అనుగ్రహంతోనే జరుగుతుంది. గురువు అనుగ్రహంతోనే ఆ మనస్సు నశిస్తుంది. మనస్సు నశించడం అంటే అదేమన్నా వస్తువు నశించడానికి అంటే ఇక్కడ ఆ అజ్ఞానము అంటే ఆ భ్రాంతి తొలగుతుంది. గురువు అనుగ్రహం చేత ఆ జ్ఞాన వృత్తి చేరి ఈ అజ్ఞాన వృత్తిని తొలగిస్తుంది. అంటే ఆ భ్రాంతి నేనంటే దేహము అన్న భావన ఆ మొదటి తలంపు నుంచి నీవు విడుదల పొందేలా ఆ గురువు చేస్తాడు. కాబట్టి దానికి ఈ జీవుడు ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేయాలి. అది మనస్సుని నిశ్చలంగా ఉంచుకుంటాం వరకు తన ప్రయత్నము చేయాలి. అంటే ఆ నిశ్చల స్థితికి అన్న ఆ గేట్వే వరకు ఆ జీవుడు తన మనస్సుని తీసుకురావాల్సిందే అంటారు గురువు గారు. ఇక్కడ ఆ అనుగ్రహం చేత స్వరూప జ్ఞానము ప్రకటితమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నీ స్వరూపము నిశ్చలమైనది, ఎటువంటి కదలికలు లేనిది, ఆలోచనలు లేనిది, అన్యత్వము లేనిది, చాలా పటిష్టంగా పరిపూర్ణమైన జ్ఞానము అయ్యి సకల మాయకి ఆధారభూతమై ఉన్నది. చాలా ఘనాతి ఘనంగా ఉన్నది. ఏకైక సద్వస్తువు అది. అనంతంగా ఎల్లలు లేకుండా పరిధులు లేకుండా జ్ఞానవృత్తి చేత నిత్యము తన్ను తాను రమించుకుంటూ తన్ను తాను తెలుసుకుంటూ స్వయం ప్రకాశమై ఉన్నది. ఆ కాన్షియస్ ఆధారంగానే నీకు ఆలోచనలు ఉద్భవిస్తున్నాయి. నీకు ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన అనేది జడము. అది ఇప్పుడు పుట్టి మరుక్షణం నశిస్తుంది. దాన్ని చైతన్యవంతం చేసేది ఈ పరిపూర్ణమైన జ్ఞానము. కాబట్టి ఆలోచన రావాలన్నా దానికి ఆధారమై ఉన్నది పరిపూర్ణమైన జ్ఞానము ఉన్నది. అక్కడ కాన్షియస్ నీ హృదయంలో ఉన్నది. నీకు ఆలోచన రావటానికి కాన్షియస్ ఆధారంగా ఉన్నది. నీవుగా ఇప్పుడు ఆలోచన రాకపోతే కాన్షియస్ అలానే ఉన్నది. ఇప్పుడు మీరు పెరట్లోకి వెళ్ళారు. పెరట్లోకి వెళ్తే అక్కడ బల్ల మీద ఒక వస్తువుని మీరు గుర్తించారు. ఒక మామిడి పండు ఒక బల్ల మీద ఉంది. ఆ మామిడి పండును మీరు గుర్తించారు. అంటే సూర్యుని యొక్క ప్రకాశము ఆ మామిడి పండు మీద పడి ఆ మామిడి పండును మీరు గుర్తించగలిగారు. దానికి కారణం ఏంటి? మీ జ్ఞానము కాదు. అక్కడ సూర్యుని యొక్క ప్రకాశము మామిడి పండు మీద పట్టడం వల్ల ఆ వస్తువుని మీరు మీ జ్ఞానంతో తెలుసుకోగలిగారు. అదే వస్తువు గనక రాత్రిపూట ఉంటే, చీకటిలో ఉంటే మీరు దాన్ని గుర్తించలేరు. దానికి కారణము చీకటి. అంటే అక్కడ ఆ వస్తువు అక్కడ ఉన్నది అన్న జ్ఞానము మీకు ఉన్నా దానిని గుర్తించడానికి కావలసిన వెలుతురు అక్కడ లేదు. అందువల్ల మీరు ఆ చీకటిలో దాన్ని గుర్తించలేకపోయారు. అదే వెలుతురులో మీరు సుస్పష్టంగా అక్కడ మామిడి పండు ఉంది అని మీరు ఆ ప్రకాశంలో ఆ వస్తువుని మీరు గుర్తించి తెలుసుకోగలిగారు. దానికి కారణము సూర్యుని యొక్క ప్రకాశము. ఇప్పుడు మీరు అక్కడ మామిడి పండు లేదు అనుకోండి ఆ బల్ల మీద, అప్పుడు అక్కడ ఏముంటుంది? ప్రకాశము. సూర్యుని యొక్క ప్రకాశం అక్కడే ఉంది. అంటే మామిడి పండు ఉన్నా ప్రకాశము ఉన్నది, మామిడి పండు లేకపోయినా ఆ ప్రకాశము అలానే ఉన్నది. అలాగే మీకు ఆలోచనలు రావటానికి కారణము ఆ యొక్క చైతన్యము, ఆత్మ యొక్క చైతన్యము వల్ల మీరు ఆలోచనలు మీకు ఉద్భవిస్తున్నాయి. మీకు ఆలోచనలు ఉద్భవించలేదనుకోండి, అక్కడ ఉండేదేంటి? చైతన్యమే. ఆత్మ యొక్క చైతన్యమే అక్కడ ఉంటుంది. ఆత్మ ప్రకాశమే అక్కడ ఉంటుంది. కాబట్టి ఆలోచనలు వచ్చినా రాకపోయినా మీలో అంటే ఆ ఆత్మ యొక్క చైతన్యంలో ఎటువంటి మార్పు లేదు. ఆ కాన్షియస్లో ఆ ఎరుకలో ఎటువంటి మార్పు లేదు. ఇక్కడ ఆలోచన వస్తే మీరు బహిర్ముఖం అవుతున్నారు. ఆలోచన రాకపోతే అది ఆ కాన్షియస్గానే ఉంటుంది. కాకపోతే మీరు దాన్ని ఎరుకతో గుర్తించలేకపోవచ్చు. దానికి అక్కడ మీరు ఎరుకతో గుర్తించాలి అంటే గనక ఖచ్చితంగా ఆ యొక్క ఆత్మ యొక్క అనుగ్రహం కావాల్సిందే. స్వరూప జ్ఞానము ప్రకటితం అవ్వాలి అంటే గురువు యొక్క అనుగ్రహము అక్కడ ఖచ్చితంగా ఉండి తీరాలి. అంటే మీకు ఆలోచన వచ్చినా రాకపోయినా కాన్షియస్లో ఎటువంటి మార్పు లేదు. ఇది తనకు తానుగా జ్ఞానవృత్తి చేత తన్ను తాను తెలుసుకుంటూ ఉన్నది. అందుకే భగవాన్ రమణులు చెప్తారు, చేతనవుతుందా విచారణ చెయ్యి, లేదంటే సర్వస్వ శరణాగతి చెందు. నీ మనస్సు ఖచ్చితంగా నిశ్చలత్వానికి దారితీస్తుంది. నీకు నీ అంతట నీవు నీ మనస్సుకి నిశ్చలతత్వము అలవాటు చేసుకోలేకపోతే గనక
శరణాగతి చెందు. ఆ ఉच्चతర శక్తి ఒకటి ఉంది అని నమ్ముతున్నావు కదా, ఆ ఉच्चతర శక్తికి నీ యొక్క వ్యక్తిత్వాన్ని ఆ పాదాల యందు ఉంచు, శరణాగతి చెందు. నీ మనస్సుని అప్పుడు ఆ ఉच्चతర శక్తి వాడుకుంటుంది. ఆ దేహాన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటుంది. నీ మనస్సులో ఏ మార్పు తీసుకురావాలో అది తీసుకువస్తుంది. నీకంటూ ఏ సంకల్పాలు ఉండకూడదు. మన సంకల్పాలు బట్టి నడుచుకోకూడదు. భగవంతుని యొక్క సంకల్పం బట్టి అప్పుడు ఈ జీవుడు నడుచుకోవాలి. భగవంతుని యొక్క సంకల్పానికి ఎవరైతే అనుగుణంగా ప్రవర్తిస్తున్నారో, భగవంతుడు చెప్పినట్టుగా ఆ గురు వాక్యాలు ఎవరైతే వింటున్నారో, ఆ విన్న వాక్యాలని ఎవరైతే అనుభవంలోకి తెచ్చుకుంటున్నారో, ఆ భగవంతుని హృదయానికి ఎవరైతే సంతోషపెట్టేట్టు నడుచుకుంటున్నారో, ఎవరైతే తన దేహాన్ని, తన శక్తిని, తన సర్వస్వాన్ని, తన ఐశ్వర్యాన్ని, తన యొక్క మనస్సుని, తన యొక్క ఇంద్రియాల్ని ఆ వెంట తెచ్చుకున్న నాది నాది అన్నది ఏదైతే ఉన్నదో, ఆ నాది నేను అనేది ఏదైతే ఉన్నదో ఆ సమస్తము ఈశ్వరుని కోసం ఎవరైతే ఖర్చు పెడతారో, ఆ ఈశ్వరునికి హృదయపూర్వకంగా ఎవరైతే శరణు వేడుకుంటారో, ఆ యొక్క భగవంతుని ప్రేమించడంలో ఎవరైతే నాది నేను అనేది పూర్తిగా పోగొట్టుకుంటారో వారికి ఖచ్చితంగా ఆ యొక్క ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ రామానుజుడి యొక్క శిష్యునికున్న శరణాగతి నిజమైన శరణాగతి. రామానుజుడి యొక్క శిష్యుడు ఇంటి దగ్గర వంట చేస్తూ ఉన్నాడు. ఆ వీధిలో ఆ శ్రీరంగనాథుని యొక్క ఊరేగింపు వస్తూ ఉంది. ఆ యొక్క రథం యొక్క ఊరేగింపు వస్తూ ఉన్నది. ఆ రంగనాథుని యొక్క కళ్ళు చాలా బాగుంటాయి, వచ్చి చూడు అంటున్నాడు రామానుజుడు ఆ శిష్యునితో. నువ్వు తొందరగా రా, ఆ స్వామి ఊరేగుతున్నాడు, ఊరేగింపు వస్తూ ఉన్నది, వచ్చి ఆ రంగనాథుని దర్శించుకో అంటున్నాడు. ఆ శిష్యుడు ఆ లోపల వంటగదిలో పాలు కాస్తూ ఉన్నాడు. తొందరగా రా అని పిలుస్తున్నాడు ఆ యొక్క రామానుజుడు శిష్యుణ్ణి. ఎందుకంటే ఆ ఊరేగింపు వెళ్ళిపోతుందేమోనని వచ్చి ఆ ఊరేగింపు చూస్తాడు, ఆ రంగనాథుని యొక్క కళ్ళు చూస్తాడు అని. అప్పుడు ఆ శిష్యుడు అంటున్నాడు, నీ స్వామి గొడవేదో నువ్వు చూసుకో, నా స్వామి గొడవేదో నేను చూసుకుంటాను. నీకు రంగనాథ స్వామి ఇవ్వచ్చు, నాకు రంగనాథ స్వామి మీరే అంటున్నాడు ఆ శిష్యుడు. అంటే నీ స్వామిని నువ్వు చూసుకో, నా స్వామికి నేను పాలు కాచే హడావిడిలో నేనున్నాను. ఇది నిజమైన శరణాగతి. ఎందుకంటే రామానుజుడికి శ్రీరంగనాథ స్వామి ఆ యొక్క గురువు అయి ఉండొచ్చు, కానీ రామానుజుడి యొక్క శిష్యుడికి ఆ స్వామి ఎవరంటే రామానుజుడే. అంటే అంతటి శరణాగతి ఉంది అతని యొక్క గురువు మీద. అంటే తన యొక్క సర్వస్వాన్ని ఆ గురువు యొక్క పాదాలయందు అర్పించేశాడు. కాబట్టి అక్కడ పూర్తిగా వ్యక్తిత్వాన్ని కోల్పోయాడు. అలా కనుక ఎవరైతే ఆ శరణాగతి భావనతో, ఆ పరిపూర్ణమైన అర్పణ బుద్ధితో, ఆ శ్రద్ధ సహనాలతో, వివేక విచక్షణతో, నిర్మలమైన కోమలమైన అకల్మషమైన మనస్సును ఎవరైతే ఏర్పరచుకుంటారో ఖచ్చితంగా అటువంటి మనస్సుకి ఆ యొక్క పరిపూర్ణమైన ఆ జ్ఞానం యొక్క అనుగ్రహం లభిస్తుంది. అటువంటి మనస్సు కలిగిన వారికి నిశ్చల స్థితి వెంటనే వస్తుంది. అదే భగవాన్ రమణులు చెప్తారు, వీలైతే శరణాగతి చెందు, లేదంటే విచారణ చెయ్యి. ఈ నేను అంటున్నావు కదా, ఈ నేను అసలు ఉందేమో చూడు, అది ఉద్భవించిందేమో గమనించు అంటారు రమణులు. కాబట్టి ఇక్కడ నీ కర్తవ్యము అదిగా ఇదిగా ఉండటం కాదు, నీ కర్తవ్యము ఉండటమే. అంటే నిశ్చలంగా ఉండు అనేది ఇక్కడ పద్ధతి అంటారు. నిశ్చలత అంటే నీ అహంకారాన్ని ధ్వంసం చేసుకోవటం. ఏ రూపమైన నామమైన చిక్కుని తెచ్చిపెడుతుంది. అంటే నేను ఫలానా అనే భావాన్ని ఇక్కడ విడిచిపెట్టాలి. ఆత్మ సాక్షాత్కారానికి కావలసిందల్లా నిశ్చలంగా ఉండటమే, అంతకన్నా తేలికమైనదేమిటి? అందువల్ల ఆత్మ విద్యను పొందటం అన్నిటికన్నా తేలిక అంటారు రమణులు. అలాగే నీ గురించిన సత్యాన్ని పరిశీలించటం అవశ్యం చెయ్యాలి. దానిని లక్ష్యంగా పెట్టుకొని దాని గురించి సావధానంగా హృదయంలో ఎరుక కలిగి ఉండాలి. తన గురించి ఎరుక నిశ్చలము, నిర్మలము, మనోవ్యాకులత నుండి విముక్తము అయిన చైతన్యానికే కలుగుతుంది. హృదయంలో ఎప్పుడు రూపరహితంగా ప్రకాశించేదే ఆత్మ అని తెలుసుకో. అదే నీవు. ఏది ఉన్నది లేదు అనుకోకుండా, దేని గురించి ఆలోచించకుండా నిశ్చలంగా ఉండటం వల్ల కలిగే ఎరుక అదే, అదొక్కటే సత్యం అంటారు భగవాన్ రమణులు. సంతోషం. మౌనమే శరణ్యం, మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.